ఈ రోజు నేను చూసా, నిన్న చూసా, ఈ రోజు చూసా. రాత్రి జరిగిన దుర్ఘటన ఎంత దారుణం అంటే, కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో కొంతమంది మన స్టేట్ వాళ్ళే, ఎవరు మన 2 తెలుగు రాష్ట్ర సంబంధించిన వాళ్ళు కాశ్మీర్లో టూరిస్ట్కి పోతే సరదాగా 4 రోజులు ఉండి వద్దామని పోతే కొంతమంది ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. అబ్బాయి ఎంత దారుణం అంటే, పైగా మతాన్ని బయటికి తీసుకొచ్చి చంపారు. ఇది అన్యాయం, ఇది దారుణం. ఇది అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. పైగా ప్రధానమంత్రి గారిని కూడా ఏదంటే అది అన్నారంట. పిఎం గారు, మన నరేంద్ర మోడీ గారు 3 సార్లు పిఎం అయ్యారు. ఆయన దేనికయ్యారు? ప్రజలందరినీ బాగా చూసుకుంటేనే అయ్యాడు ఆయన. కాబట్టి దయచేసి వాళ్ళు ఇప్పటికైనా మానేయాలి. ఇట్లాంటివి మానేసి కాదు, ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అయితే పడుతుంది. ఇప్పటికే నీళ్ళు ఆపేసాం, ట్రాన్స్పోర్టింగ్ ఆపేసాం, ఇంకా ట్రైన్లు రవాణా శాఖ మొత్తం కూడా ఆపేయాలి. ఇంకా మొత్తం ఆపేయాలి. వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కరెక్ట్గా ఇంకొక నెల రోజుల్లోగా పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాం. అంతే, నెల ఇంకా చాలంతే. అసలు ఒక్క రోజు చాలండి, ఒక గంట చాలు దాన్ని. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉండే జనాలు 20 కోట్ల మంది, మనది దేశంలో దాదాపుగా 150 కోట్లు దాటి 200 కోట్ల దాకా ఉన్నారు ఇప్పుడు జనం. కాబట్టి ఏంటంటే ఎన్ని చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుందంటే, ఒక మనిషిని చంపడం కానీ నేరం ఇది. వాళ్ళు ఇలా ఎందుకు చేశారో అర్థం కాదు. వాళ్ళకి అదేం పిచ్చో, వాళ్ళకి అదే అర్థం కావట్లే. ప్రశాంతంగా అందరం కలిసి మెలిసి ఉండాలి. అంతేగాని భూమి నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అసలు ఎందుకు లేక మాటలు కూడా రావట్లేదు. రాత్రి నుంచి ఒకటే బాధ, ఎవరితో మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు నాకు. నాలో నేనే బాధ పడతానే ఉన్నా. దయచేసి మన పిఎం గారికి చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొట్టండి. అసలు పాకిస్తాన్ని లేకుండా చేయండి.